నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా కెనడా మధ్య ట్రేడ్ వార్ మరోసారి కీలక మలుపు తిరిగింది. కెనడా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 50% కొత్త టారిఫ్లు విధించేందుకు అమెరికా యంత్రాంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఈ టారిఫ్లు అమల్లోకి రావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 50% టారిఫ్ల అమలును 3 రోజుల పాటు వాయిదా వేశారు. అంతేకాదు, అమెరికా కెనడా మధ్య డీల్ దాదాపు ఖరారైందని ట్రంప్ ప్రకటించేశారు కూడా. అసలు ఈ టారిఫ్ వార్ ఎందుకొచ్చింది? కెనడా అసలు ఏం కోరుకుంటుంది? అమెరికా ఎలాంటి షరతులు విధిస్తోంది? 3 రోజుల్లో నిజంగానే డీల్ కుదురుతుందా? అన్నింటికంటే ముఖ్యంగా ఈ పరిణామం ప్రపంచ వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికా, కెనడా ప్రపంచంలోని అత్యంత కీలకమైన వాణిజ్య భాగస్వామ్య దేశాలు. ఇరు దేశాల మధ్య ప్రతిరోజు భారీ స్థాయిలో వస్తువులు, ముడి పదార్థాలు, ఆటోమొబైల్స్, ఇంధనం, వ్యవసాయ ఉత్పత్తులు వంటి వాటి వ్యాపారం జరుగుతుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికా వాణిజ్య విధానంలో భారీ మార్పులు వచ్చాయి. అమెరికా మార్కెట్ను రక్షించాలనే పేరుతో విదేశాల నుంచి వచ్చే వస్తువులపై టారిఫ్లను పెంచుతున్నారు. అందులో భాగంగానే కెనడా నుంచి వచ్చే అనేక ఉత్పత్తులపై కొత్తగా 50% టారిఫ్ విధించాలని ట్రంప్ నిర్ణయించారు. దాదాపు $20 బిలియన్ విలువైన కెనడియన్ దిగుమతులు ఈ కొత్త టారిఫ్ పరిధిలోకి వచ్చాయి. వైన్, డైరీ ఉత్పత్తులు, సిమెంట్, దుస్తులు, హాకీ పరికరాలు ఇలా అనేక ఉత్పత్తులు ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కెనడా నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్స్, లంబర్ వంటి కొన్ని రంగాలపై అమెరికా టారిఫ్లు విధిస్తుంది. అంటే కొత్తగా 50% టారిఫ్లు వస్తే కెనడాపై వాణిజ్య ఒత్తిడి మరింత పెరిగేది. అయితే టారిఫ్లు అమల్లోకి రావడానికి సమయం దగ్గర పడుతూ ఉండగానే ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 50% టారిఫ్లను 3 రోజుల పాటు పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి కారణం అమెరికా, కెనడా మధ్య ట్రేడ్ డీల్పై గణనీయమైన పురోగతి జరగడమే. డీల్కు సంబంధించిన డాక్యుమెంట్లను ఫైనల్ చేయాల్సి ఉన్నప్పటికీ ఇరు దేశాలు ఒక ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాయి అని స్వయంగా ట్రంప్ తెలియజేశారు. మరోవైపు కెనడా ప్రధాని మార్క్ కార్నీ కూడా చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు. అయితే ఇంకా కొన్ని కీలక అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. దానికోసం టారిఫ్ పెంపును 3 రోజుల పాటు వాయిదా వేశారు. ఆ 3 రోజులు ఇప్పుడు ఇరు దేశాల చర్చలకు అత్యంత కీలకంగా మారాయి. అమెరికా, కెనడా చర్చల్లో ప్రధానంగా 3 అంశాలు కీలకంగా మారాయి. మొదటిది ఆటోమొబైల్ రంగం. కెనడా నుంచి అమెరికాకు భారీగా కార్లు ఎగుమతి అవుతాయి. ప్రస్తుతం కొన్ని కెనడియన్ ఆటో దిగుమతులపై అమెరికా 25% టారిఫ్ విధిస్తుంది. చర్చల్లో ఈ టారిఫ్ను 15%కి తగ్గించే అవకాశం పరిశీలించినట్లు వార్తల్లో వస్తున్నాయి. కానీ ఏ కార్లకు ఏ తగ్గింపు వర్తించాలి, అందులో అమెరికాలో తయారైన భాగాల శాతం ఎంత ఉండాలి అనే అంశాల్లో ఇరు దేశాల మధ్య ఇంకా విభేదాలు ఉన్నాయి. రెండో అంశం అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు కెనడా మార్కెట్ను మరింతగా తెరవడం. ముఖ్యంగా అమెరికా చీజ్ ఉత్పత్తిదారులకు కెనడాలో ఎక్కువ మార్కెట్ యాక్సెస్ కావాలని అమెరికా కోరుతోంది. మూడో అంశం అమెరికన్ మద్యం విక్రయాలపై కెనడా ప్రావిన్సులు విధించిన ఆంక్షలు. ట్రంప్ టారిఫ్లకు ప్రతీకారంగా కెనడాలోని అనేక ప్రావిన్సులు అమెరికన్ ఆల్కహాల్ విక్రయాలను నిలిపివేశాయి. ఇప్పుడు ఆ నిషేధాన్ని తొలగించాలని అమెరికా కోరుతుంది. అయితే ఇక్కడ మరో సమస్య ఉంది. మద్యం విక్రయాలపై నిర్ణయం కెనడా కేంద్ర ప్రభుత్వ చేతుల్లో మాత్రమే ఉండదు. ప్రావిన్స్ ప్రభుత్వాల నిర్ణయం కూడా కీలకం. అందుకే డీల్ను ఫైనల్ చేయడం అంత సులభం కాదు అని నిపుణులు అంటున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశాన్ని ట్రంప్ తెరపైకి తీసుకువచ్చారు. అదే కీస్టోన్ ఎక్సెల్ పైప్ లైన్. కెనడాలోని ఆల్బెర్టా నుంచి అమెరికాకు చమురును తరలించేందుకు ప్రతిపాదించిన భారీ పైప్ లైన్ ప్రాజెక్ట్ ఇది. ఈ పైప్ లైన్ ద్వారా రోజుకు సుమారు 8.3 లక్షల బ్యారెళ్ల చమురు తరలించే సామర్థ్యం ఉండేది. అయితే గతంలో ఈ ప్రాజెక్టుకు అమెరికా ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ట్రంప్ మాత్రం దీనిని మళ్లీ పునరుద్ధరించాలనే ఆసక్తిని చాలాసార్లు వ్యక్తం చేశారు. ఇప్పుడు కెనడాతో కుదిరే ట్రేడ్ డీల్లో ఈ ప్రాజెక్టు కూడా భాగం కావచ్చని ట్రంప్ సూచించారు. అంటే ఇది కేవలం టారిఫ్లపై ఒప్పందం కాదు, వాణిజ్యం, ఇంధనం, ఆటోమొబైల్స్, మార్కెట్ యాక్సెస్ అనేక అంశాలను కలిపి ఒక పెద్ద ఆర్థిక ఒప్పందంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. అయితే కీస్టోన్లో ఎక్సెల్కు పర్యావరణవేత్తలు, కొన్ని ఇండిజీనియస్ గ్రూప్స్ నుంచి చాలా కాలంగా వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈ అంశం కూడా భవిష్యత్తులో రాజకీయంగా కీలకంగా మారే అవకాశం ఉంది. టారిఫ్ అంటే కేవలం ఒకే దేశంపై విధించే పన్ను కాదు, దాని ప్రభావం చివరికి వినియోగదారులపై కూడా పడుతుంది. కెనడా నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై టారిఫ్ పెరిగితే అమెరికాలో ఆ వస్తువుల దిగుమతి ఖర్చు పెరుగుతుంది. ఆ ఖర్చు కంపెనీలపై పడవచ్చు, లేదంటే వినియోగదారులపై అధిక ధరల రూపంలో పడవచ్చు. అదే సమయంలో కెనడా కూడా అమెరికన్ వస్తువులపై ప్రతీకార టారిఫ్లు విధిస్తే ఇరు దేశాల వ్యాపార సంస్థలకు నష్టం కలగవచ్చు. సప్లై చైన్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఉద్యోగాలపై కూడా ప్రభావం పడవచ్చు. అందుకే అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా అధిక టారిఫ్లు ఇరు ఆర్థిక వ్యవస్థలకు నష్టం చేస్తాయని హెచ్చరించింది. అమెరికా, కెనడా, మెక్సికో మధ్య ఉన్న USMCA వాణిజ్య వ్యవస్థపై కూడా ఈ వివాదం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి చూపు 3 రోజులపైనే. ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన 3 రోజుల సమయం అత్యంత కీలకం. ఈ 3 రోజుల్లో ఆటో టారిఫ్లపై ఒప్పందం కుదురుతుందా? అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు కెనడా మరింత మార్కెట్ యాక్సెస్ ఇస్తుందా? అమెరికన్ ఆల్కహాల్పై నిషేధాలు తొలగుతాయా?
కెనడా నుంచి వచ్చే ఇతర వస్తువులపై టారిఫ్ల విషయంలో అమెరికా వెనక్కి తగ్గుతుందా? కీస్టోన్ ఎక్సెల్ పైప్ లైన్ విషయంలో ముందడుగు పడుతుందా? ఇవన్నీ తేలాల్సి ఉంది. అమెరికా కెనడా మధ్య టారిఫ్ వార్కు 3 రోజుల బ్రేక్ లభించింది. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఒకవైపు ట్రంప్ అమెరికా ప్రయోజనాలను ముందుకు తెస్తూ భారీ టారిఫ్లను ఒత్తిడి సాధనంగా ఉపయోగిస్తున్నారు. మరోవైపు కెనడా అమెరికాతో ఉన్న భారీ వాణిజ్య సంబంధాలను కాపాడుకోవడంతో పాటు తమ దేశ ఆర్థిక ప్రయోజనాలను రక్షించుకోవాల్సి ఉంది. అందుకే వచ్చే 3 రోజులు అమెరికా కెనడా వాణిజ్య సంబంధాల భవిష్యత్తును నిర్ణయించే కీలక సమయంగా మారాయి. డీల్ కుదిరితే 2 దేశాల మధ్య పెరిగిన వాణిజ్య ఉద్రిక్తతలు కొంత తగ్గే అవకాశం ఉంది. డీల్ విఫలమైతే మాత్రం 50% టారిఫ్ల ముప్పు మళ్లీ తెరపైకి రావచ్చు. అందుకే ఇప్పుడు ప్రపంచ మార్కెట్ల చూపంతా వాషింగ్టన్, ఒట్టావా చర్చలపైనే.